రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడ. కూర్చోవాలండి కొత్తిమీర కాబట్టి చాలా మంది అన్న కొంచెం జరగండి అన్న కొంచెం జరగలే ప్లేస్ కొంచెం కూర్చోవాలి నేర్చుకుంటున్నారు కొంచెం జరిగితే వాళ్ళు చూస్తారు ఎంగ అనుకున్న అందరూ కూర్చోండి ఎవరన్నా వీడియో తీయండి గ్రూప్ లో ఫ్రంట్ లో corners in between of these two lines. Full line 100 6 7 6 not direct Danya, that's two indents 1000 రావాలి కదా 5 to 6 1 feet 5 to 6 1 feet లో 5 రావాలా 5 to 6 1 feet లో 5 నుంచి 6 రావాలి. ఇన్ 1 feet గవర్నమెంట్ నేను ఒకసారి చెప్తాను సార్. ఇక్కడ చూడండి సార్ ఏం చెప్తున్నారంటే ఇట్లా లైన్ గా తీసుకోండి. ఇది ఏమవుతుందంటే డౌన్ కి వెళ్ళిపోతుంది. ఇది ఎందుకంటే పెద్దగా బుష్ అవుతుంది కాబట్టి ఇట్లా లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ మనం ధనియాలు ఏదైతే వేసామో కొత్తిమీరకి ఇక్కడ గడ్డ ఇంత ఊరుతుంది ఫీట్, అందుకన్నా ఎక్కువ కాదు. కాబట్టి ఇక్కడ చూడండి నేను వేస్తున్నాను. ఈ లైన్ కి మధ్యలో ఒక 5 విత్తనాలు తీసుకోమంటున్నారు సార్. 1 2 3 4 5. సో అంటే బెత్తడి ఎడం అండి ఒక విత్తనం అప్రాక్సిమేట్ గా 3 వేలు ఎడం పెట్టుకోండి. దీనికన్నా ఎక్కువ కాదు ఆ రాడిష్ పెరిగిన ఇట్లా ఈ లైన్ లో అటు 500 ఇటు 500 ఇక్కడ మధ్యలో 1 2 3 4 5 6 చాలా మంది ఆలోచిస్తుంది పైన వేస్తా అంటున్నారు. అంటే ఇక్కడ 3 వేలు చూడండి నేను ఇక్కడ చూపిస్తాను అందరికీ. 2
3, 4, 5 అప్రాక్సిమేట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 5 మొక్కలు వస్తాయి అన్నట్టు. అంటే 100 ఫీట్లు కాబట్టి ఇటు ఒక 500 మొక్కలు వస్తాయి, అటు ఒక 500. ఆ 1000 మొక్కలు ఎకనామిక్స్ లో చెప్పారు. షూర్ మీరు ఎవరైతే ఆర్గనైజర్ వాళ్ళందరూ వీళ్ళందరినీ కూర్చుంటే పెట్టారు కొంతమంది. ఎక్స్ప్లెయిన్ అగైన్ ఫర్ దెన్ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్. చూడండి వాళ్ళ కోసం మళ్ళీ చెప్తాము. చూడండి వాళ్ళు ఒక సైడ్ నిలబడండి. కంటెంట్ వాళ్ళ వాళ్ళకి చూసిన వాళ్ళ వాళ్ళకి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయిపోయాక మళ్ళీ చెప్తాం. అయితే క్రీపర్ ఇదియా రిడ్జ్ గార్డ్ ఇదా రిడ్జ్ గార్డ్ something creepers which varieties you have any ఇదండి సార్. ఇది యాక్చువల్లీ 1 minute ఎవరు మాట్లాడితే సార్ ఇది క్రీపర్ అని చెప్పుకోండి. ప్రతి 3 ఎందుకంటే క్రీపర్స్ పైకి వెళ్ళిపోతాయి కాబట్టి కింద వాటిని డిస్టర్బ్ చేయండి. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే పైకి వెళ్ళిపోతాయి కాబట్టి డిస్టర్బ్ చేయండి. దీనికి తీగలు బాగుతాయి కదా, పైన బైండింగ్ వైర్ కట్టుకుంటాం మనం. 25 ఇప్పుడు ఆయన బ్లాక్ షర్ట్ టీ షర్ట్ ఉన్నారు కదా, 5 stick initially bamboo stick under binding bamboo stick binding wire after some time drumstick, you put drumstick. After 1 year you can use drumstick itself to for binding. కాయలు ఇచ్చినా రాకపోయినా దాన్ని కట్ చేసి కూడా వాడుకోవచ్చు. ఫిక్సేషన్ కూడా అవుతుంది. మునగాక బెస్ట్ ఆప్షన్ మునగాక. put tomato సార్ ఇక్కడ చూడండి ఒకసారి, అందరూ ఇక్కడ చూడండి, మాట్లాడితే పక్కన వాళ్ళకి ఇక్కడ సార్ ఏం చెప్పారు, టొమాటో 2 వస్తాయి. ప్రతి ఇటు 2 ఫీట్లకు ఒకటి, ఇక్కడేమో 2 మొక్కలు వస్తాయి ఒక లైన్ లో. ఇదిగో ఇక్కడ ఒకటి పెడుతున్నాము, సేమ్ ఇక్కడ ఒకటి. ఈ తర్వాత ఇక్కడ మధ్య ఖాళీ వదిలేస్తాం. బికాజ్ ఆఫ్ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఫీట్లు ఉంటుంది కాబట్టి ఇక్కడ సేమ్ సెంటర్. మళ్ళీ దీనిలో వేసుకోవద్దండి, డిస్టర్బ్ అయిపోతుంది. మధ్యలో పెట్టద్దు, సేమ్ ఇక్కడ ఈ గడి వదిలేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ 2 ఫీట్కి ఒకటే. ఇట్లా అటు 50 మొక్కలు, ఇటు 50 మొక్కలు, 100 మొక్కలు వస్తాయి మనకి. వాటర్ దగ్గర మూసేసే విధానం చూడండి. ఎక్కువ మట్టి అయితే పేరకపోతాయి. మళ్ళీ ఇట్లా డ్రిప్ ఉంటే ఏం కాదు, కానీ వర్షాలు పడినప్పుడు ఇబ్బంది అవుతుంది. first day when you do the bed drip you can put, but you water it. That rose can water can rose can from that you do it, then you put the drip. Correct. No spray. Put rose can. You have to water it has to drink water. Okay, you have to put water after sapling. Last put good amount of water.
Any doubt? Huh? Because the crop cycle is different. Water requirements is different. You can use bamboo. On the top also. No, wire. Binding wire. Bamboo or a drumstick. Bamboo down. Bamboo or any pole. ಇಲ್ಲಾಂದ್ರೆ ಐರನ್ ಅಲ್ಲಿ ಮಾಡಿ ಬಟ್ ದೇ ಹ್ಯಾಂಡ್ ಕ್ಲೋತ್ಸ್ ಟಿ ಶರ್ಟ್ ಅದು ಮಾಡಿ ಇಲ್ಲಿಂದ ಎವ್ರಿ 25 feet ಮಾಡಿದ್ರೆ As per my experience, I will put bamboos for every 20 feet. ఇక్కడ ఏమంటే 3 పేపర్స్ పెట్టాను కదా, నేనేం చేశానంటే ఒక రిచ్ గార్డ్ అది అయితే ఏం చేస్తానంటే ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత తీగని చూపిస్తాం బైండింగ్. ఈ రెండు పోకుండా ఉండడానికి టీ లాగా జాయిన్ చేస్తాం 3 feet కర్రతో. ఎందుకు 3 feet వెడల్పు కాబట్టి అడ్డుకర్ర కట్టేస్తాం, బైండింగ్ అయితే కట్టేస్తాం. ఇక్కడ నుంచి బైండింగ్ వైర్ లాస్ట్ కి లాగేస్తాం. ఇక్కడ వచ్చిన తీగని పైకి అల్లిస్తే అదే దాని అంతా పట్టుకొని వెళ్ళిపోద్ది. అక్కడ ఉన్న 20 feet ఇది రెండు కలిసిపోతాయి. మీ కాయలనేది ఏలబడుకుంటాయి. మీకు షేడ్ ఏముండదు. ఆఫ్టర్ 2 months షేడ్ అని బరಲ್ಲ అంతా షేడ్ బరಲ್ಲ. ఎనీ డౌట్? Some will come from here. This is all from top also. It will not be very dense. ఇదండి ఒకసారి ఇక్కడ చెప్తున్నానండి. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఎదురు బొంగు తీసుకుంటే బెటర్. 6 అడుగులు తీసుకోండి ఎదురు బొంగు. పైకి వస్తుంది. ఇక్కడ బొంగు పెట్టాను, ఇక్కడ బొంగు పెట్టి ఇక్కడ హైట్ వచ్చింది. ఈ రెండింటికి అడ్డుగా 3 feet కర్రతోటి ఈ మూల జాయిన్ చేస్తాను. ఇక్కడ నుంచి సేమ్ అట్లానే ప్రతి 20 feet 2 బొంగులు వెళ్తాం. లాస్ట్ వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనిషి పట్టుకుంటాడు. ఇది ఏమవుతుందంటే బరువు అయిన తర్వాత వాలిపోతుంది తీగలన్నీ ఎక్కిన తర్వాత. దానికి నేనేం చేస్తాను, ఇక్కడ సపోర్టింగ్ పెడతాను. ఇక్కడ ఈ యాంగిల్ లో అట్నుంచి ఇలా పెట్టుకుంటాం. సో దీని యొక్క వెయిటేజ్ అంతా కూడా ఇటు సపోర్ట్ పెట్టిన కర్ర మీద పడుతుంది తప్ప ఇది వాలిపోదు, కూలిపోవడం ఉండదు అనమాట. లైక్ మనకి ఎలక్ట్రిక్ పోల్స్ లైక్ ఎట్లా ఉంటుంది సేమ్ లైక్ అటు తీసుకుంటే పీక్ వస్తుంది. సిల్కీగా సిల్వర్ కలర్ లో ఉంటుంది కదా, అది బెటర్. కొన్ని రోజులు వస్తుంది. మీకు వచ్చిన తర్వాత కిందకి ఎలా తీగల్ని ప్రతిసారి అల్లించుకుంటూ ఉండాలి. అంతే సింపుల్. ఒకసారి అల్లించుకుంటే మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి.